కల్తీ మద్యం కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ పలు వైన్ షాప్స్ సిండికేట్లలో చక్రం తిప్పుతున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలతో పాటు పలు జిల్లాల వైన్ షాపుల్లో స్లీపింగ్ పార్ట్నర్గా ఉన్నాడు జనార్దన్. గత 3 సంవత్సరాలుగా కల్తీ మద్యం తయారు చేసి పంపిణీ చేస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే తనతో పరిచయం ఉన్న వైన్ షాప్ ఓనర్లు, సిండికేట్ పార్ట్నర్లు, మిత్రులని గతంలో దక్షిణాఫ్రికా తీసుకెళ్లినట్లుగా గుర్తించారు. ఇసుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ కల్తీ మద్యం కేసులో దీంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ పలు వైన్ షాప్లో సిండికేట్లో ప్రధానంగా చక్రం తిప్పుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. తన పార్ట్నర్స్గా ఉన్నటువంటి వాళ్ళని కూడా దీంట్లోకి దించి, దందాలోకి దించి వాళ్ళను ఫారిన్ టూర్స్ కూడా తిప్పినట్లుగా ఆధారాలు సేకరించారు పోలీసులు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, అద్దేపల్లి జనార్దన్ యొక్క పాత్ర, ఇంకా తనకి ఎవరెవరితో లింక్స్ ఉన్నాయి, వాళ్ళ పాత్ర ఏంటి, ఎప్పటి నుంచి వీళ్ళందరూ కలిసి కల్తీ మద్యం దందా చేశారనే దానిపైన ఎటువంటి విషయాలు రాబట్టగలిగారు పోలీసులు? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే మజిలీ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి కూడా ఆసక్తికరమైన అంశాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక్కొక్క అంశం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా నూజివీడులో ఒక వ్యక్తి, అలాగే గన్నవరంలో ఒక వ్యక్తి, అలాగే మైలవరంలో ఒక వ్యక్తితో, అలాగే అవనగడ్డిలో మరికొంతమంది వ్యక్తులతో, ఇట్లా రకరకాల వ్యక్తులతో రకరకాల ప్రాంతాల్లో ఆయన లిక్కర్ వ్యాపారాన్ని కొనసాగించారు. వీరందరితో కూడా ఆయన పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కలిగి ఉండటం, ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట్ల భాగస్వామ్యం కలిగించడం, అంతేకాదు తన వద్ద పెట్టుబడులు పెట్టాలి, పెట్టుబడులు పెట్టినట్లయితే కనుక మీకు డబ్బులు నగదిస్తాను అని చెప్పి కూడా ఒక్కొక్కరికి ఆశ చూపిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో వీరందరినీ కూడా విదేశాలకు తీసుకెళ్లి ఒకరికి అక్కడ ప్రత్యేక పార్టీలు కూడా ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. గత 3 సంవత్సరాలుగా ఆయన కల్తీ మద్యం సరఫరా చేసినట్టు తెలుస్తా ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపుగా ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 17 షాపుల్లో కూడా ఆయన లిక్కర్ కార్యకలాపాలని కొనసాగించినట్లు కూడా అర్థమవుతుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరిని వారిని భాగస్వామిగా చేర్చుకోవటం, వారికి డబ్బులు పెట్టి పెట్టుబడులు పెట్టే విధంగా చేయటం, అలాగే మనకి డబ్బులు పెట్టుబడి పెట్టే వారికి దక్షిణాఫ్రికా ట్రిప్ తీసుకెళ్తా అంటాం, అక్కడ వారికి వసంతైన విందుల్ని వసతులను కల్పించటం, దీంతో పాటుగా అక్కడ అనేక వారికి కావాల్సిన సౌకర్యాలు కలిగినట్ల రకరకాలుగా ప్రలోభాలు పెట్టడం, ఒక్కొక్కరిని ఒక్కొక్క రకాలుగా మాయబెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి అనేక ఆసక్తికరమైన అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పలు వైన్ షాప్ లో సిండికేట్ లో భాగస్వామిగా కూడా అద్దేపల్లి జనార్దన్ ఉన్నట్లు తెలుస్తా ఉంది. రాజేష్, అయితే మొత్తం మీద చూసుకుంటే పోలీసులు విచారణ చేపట్టే కొన్ని విస్తరిపోయే వాస్తవాలు, విస్తరిపోయే నిజాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాలని వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత 2-3 సంవత్సరాల కాలంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన పలువురు వ్యక్తులని, చాలా మంది వ్యక్తులను కూడా దక్షిణాఫ్రికా తీసుకువెళ్ళినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఎవరెవరిని తీసుకెళ్లారు, ఎప్పుడు తీసుకెళ్లారు, ఎంతమందిని తీసుకెళ్లారు అనే కోణంలో కూడా ఎక్సైజ్ అధికారులు విచారణ చేపడుతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే దీంట్లో ఆయన భాగస్వామ్యానికి సంబంధించిన సిండికేట్లలో కొంతమంది మహిళా వ్యాపారులు కూడా ఉన్నట్లు కూడా అర్థమవుతా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. ఏపీ కల్తీ మద్యం కేసులో సంచలన విషయాలు, విస్తుపోయే వాస్తవాలు, నిజాలని బయటకు వస్తున్నాయి. దీనిలో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ పలు వైన్ షాప్ సిండికేట్లలో చక్రం తిప్పుతున్నట్టుగా గుర్తించారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలతో పాటుగా అనేక జిల్లాల్లో వైన్ షాపుల్లో స్లీపింగ్ పార్ట్నర్గా ఉన్నారు జనార్దన్. గత 3 సంవత్సరాలుగా కల్తీ మద్యం తయారు చేసే దందా కొనసాగిస్తున్నారు. ఆయనకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా ఈ దందా చేపిస్తున్నారు. అందరినీ గతంలో సౌత్ ఆఫ్రికా కూడా తీసుకెళ్లినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఏపీలో సంచలనం రేపుతోంది కల్తీ మద్యం కేసు. ఈ కేసులో విస్తుపోయే వాస్తవాలు, నిజాలన్నీ బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ పలు వైన్ షాప్ సిండికేట్లలో చక్రం తిప్పుతున్నట్లుగా పోలీసుల విచారణలో బట్టబయలైంది. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలతో పాటుగా చుట్టుపక్కల ఉన్న జిల్లాల వైన్ షాపుల్లో కూడా ఈయన భాగస్వామ్యం ఉంది. దాంట్లో స్లీపింగ్ పార్ట్నర్గా అద్దేపల్లి జనార్దన్ కొనసాగుతున్నాడు. గత 3 సంవత్సరాలుగా ఈ కల్తీ మద్యం తయారు చేసే దందా కొనసాగిస్తున్నాడు. తనకు ఎవరైతే ఆ షాపుల్లో పరిచయాలు ఉన్నాయో, వాళ్ళ పార్ట్నర్స్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ కల్తీ మద్యం తయారు చేసే దందాల్లో ఇన్వాల్వ్ చేసినట్టుగా, ఈ నేపథ్యంలో తనకు ఎవరైతే పరిచయం ఉన్నారో వాళ్ళందరినీ కూడా వైన్ షాప్ ఓనర్లు, సిండికేట్ పార్ట్నర్లు, మిత్రులు అందరితో కూడా ఈ దందాలో దింపినట్టుగా, వాళ్ళందరితో కలిసి గతంలో సౌత్ ఆఫ్రికా
వెళ్ళినట్టుగా, వాళ్ళందరినీ సౌత్ ఆఫ్రికా తీసుకెళ్ళినట్టుగా, ఇంకా ఫారిన్ టూర్స్ కూడా తీసుకెళ్ళినట్టుగా విచారణలో ఈ అంశాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఏపీ నకిలీ లిక్కర్ కేసు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో మొత్తం దందాను జనార్దన్ సోదరుడు జగన్మోహన్ రావు బయటపెట్టాడు. జగన్మోహన్ రావు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నటి నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర నుంచి వివరాలు రాబట్టగలిగారు. ఎప్పటి నుంచి ఈ కల్తీ మద్యం దందా కొనసాగిస్తున్నారు, దీంట్లో ఎవరెవరి పాత్ర ఉంది, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఇంకా ఎవరెవరికి లింక్స్ ఉన్నాయి, ఇప్పటిదాకా ఎంత మద్యాన్ని తయారు చేశారు, ఎక్కడెక్కడ ఈ మద్యాన్ని సప్లై చేశారనే దానిపైన మొత్తం విచారణలో విషయాలు మొత్తం రాబట్టగలుగుతున్నారు. జనార్దన్ సోదరుడు జగన్మోహన్ రావు దగ్గర కూపీ లాగుతున్నారు. ములకలపల్లిలో 4 నెలల క్రితం నకిలీ మద్యం తయారీ మొదలుపెట్టాడు జనార్దన్ అంటూ అంగీకరించాడు. ఇబ్రహీంపట్నంలో జగన్మోహన్ రావుతో కూడా నకిలీ మద్యం బిజినెస్ మొదలుపెట్టించాడు జనార్దన్. 3 నెలల నుంచి ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. నకిలీ మద్యం తయారీకి అవసరమైన మెటీరియల్ అంతా జనార్దనే అరేంజ్ చేసేవాడని జగన్మోహన్ రావు అంగీకరించాడు. బెంగళూరుకు చెందిన బాలాజీ ద్వారా స్పిరిట్, కారామెల్, ఫేక్ సీల్స్ వచ్చేవన్న జగన్మోహన్ రావు. హైదరాబాద్కు చెందిన రవి ద్వారా ఫేక్ లేబుల్స్ అందేవని జగన్మోహన్ రావు అంగీకరించాడు. సూరవరంలో ఫ్యాక్టరీ నడుపుతున్న శ్రీనివాసరెడ్డి పెట్ బాటిల్స్ పంపించేవాడని జగన్మోహన్ రావు వెల్లడించాడు. నకిలీ మద్యం తయారీలో కీలకంగా వ్యవహరించిన జగన్మోహన్ దగ్గర చాలా కాలంగా పనిచేస్తున్న హాజీ కట్టా రాజు నకిలీ మద్యాన్ని తమ ఏఎన్ఆర్ బార్లో అమ్మినట్లు జగన్మోహన్ రావు చెప్పాడు. విద్యాధరపురంలోని శ్రీనివాస వైన్స్లోనూ ప్రతి వారం 10-15 కేసుల నకిలీ మద్యం అమ్మకం జరిగిందని ఒప్పుకున్నాడు. ములకల చెరువులో నకిలీ మద్యం పట్టుబడడంతో అప్రమత్తమైన జగన్మోహన్ రావు పాత ఏఎన్ఆర్ బార్ నుంచి నకిలీ మద్యం మెటీరియల్స్, బాటిల్స్ని మరో గోడౌన్కి తరలించాడు జగన్మోహన్. సో ఈ విషయాలు మొత్తం పోలీసుల ఎదుట అంగీకరించాడు జనార్దన్ సోదరుడు జగన్మోహన్ రావు. సో ఏపీ నకిలీ లిక్కర్ కేసు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో మొత్తం దందా, ఎక్కడెక్కడ ఈ దందా కొనసాగించారు, ఎట్లా తయారు చేశారు, ఎవరు సరఫరా చేశారు, నకిలీ మద్యం తయారీకి కావాల్సిన మెటీరియల్ని ఎవరు సప్లై చేశారు, ఎక్కడెక్కడి నుంచి దాన్ని తీసుకొచ్చారనే దానిపైన మొత్తం పోలీసుల ఎదుట అంగీకరించాడు జనార్దన్ సోదరుడు జగన్మోహన్ రావు. సో ములకలపల్లిలో 4 నెలల క్రితం నకిలీ మద్యం తయారీ దందా మొదలుపెట్టాడు జనార్దన్. ఇబ్రహీంపట్నంలో జగన్మోహన్ రావుతో కూడా, అంటే తన సోదరుడితో జగన్మోహన్ రావుతో కూడా ఈ నకిలీ మద్యం దందాను మొదలుపెట్టించాడు. 3 నెలల నుంచి ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. తయారీకి అవసరమైనటువంటి మెటీరియల్ మొత్తం ఎక్కడి నుంచి రావాలి, ఎవరెవరు ఎటువంటి మెటీరియల్ ఇవ్వాలి అనేది మొత్తం ఆ దందా వ్యవహారం మొత్తం జనార్దనే చూసుకునేవాడు అనేది జగన్మోహన్ రావు పోలీసుల ఎదుట చెప్పినటువంటి విషయం. బెంగళూరుకు చెందిన బాలాజీ ద్వారా స్పిరిట్, క్యారామెల్, ఫేక్ సీల్స్ అవన్నీ కూడా బెంగళూరు నుంచి వచ్చేవి. తర్వాత హైదరాబాద్కు చెందిన రవి ద్వారా ఫేక్ లేబుల్స్ అందేవి. సూరవరంలో ఫ్యాక్టరీ నడుపుతున్నటువంటి శ్రీనివాసరెడ్డి పెట్ బాటిల్స్ అందించేవాడు అని జగన్మోహన్ అంగీకరించాడు పోలీసుల ఎదుట. నకిలీ మద్యం తయారీలో కీలకంగా వ్యవహరించిన జగన్మోహన్ దగ్గర చాలా కాలంగా హాజీ కట్టా రాజు పనిచేస్తున్నారు. అయితే నకిలీ మద్యాన్ని తమ ఏఎన్ఆర్ బార్లో అమ్మినట్లుగా జగన్మోహన్ రావు చెప్పారు. విద్యాధరపురంలోని శ్రీనివాస వైన్స్లో కూడా ప్రతి వారం 10-15 కేసుల నకిలీ మద్యం అమ్మకం జరిగిందని వాస్తవాన్ని వెల్లడించాడు. ములకల చెరువులో నకిలీ మద్యం పట్టుబడ్డంతో అప్రమత్తమైన జగన్మోహన్ రావు వెంటనే ఆ ఏఎన్ఆర్ బార్ నుంచి తాము ఇంతకుముందు ఆ ఏఎన్ఆర్ బార్కు తరలించినటువంటి సప్లై చేసినటువంటి ఆ మద్యం మెటీరియల్ ఏదైతే ఉంటుందో నకిలీ మద్యం మెటీరియల్ని, బాటిల్స్ని మరో గోడౌన్కి షిఫ్ట్ చేయించాడు జగన్మోహన్ రావు. ఈ దందా ఎక్కడ స్టార్ట్ అయింది, ఎట్లా కొనసాగింది, ఎక్కడెక్కడ నకిలీ మద్యం పంపిణీ చేశారనే దందా మొత్తం పోలీసుల ఎదుట ఆ నిజాలు అంగీకరించాడు జనార్దన్ సోదరుడు జగన్మోహన్ రావు.
మా ప్రతినిధి శివ మరింత సమాచారం సార్. శివ, పోలీసుల ఎదుట జనార్దన్ సోదరుడు జగన్మోహన్ రావు మొత్తం అన్ని కీలక విషయాలన్నీ కూడా అంగీకరించినట్టు తెలుస్తుంది. రిమాండ్ రిపోర్ట్లో అనేక విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. సో ఇంకా దందాలో ఎవరెవరు ఉన్నారు, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎంత మద్యం తయారు చేశారు, ఎక్కడెక్కడికి సప్లై చేశారు, అన్ని విషయాలు మొత్తం వెల్లడించడంతో ఈ కేసు మరొక టర్న్ ఎట్లా తీసుకున్నట్టుగా చూడొచ్చు. మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ కేసులో దాదాపుగా పోలీసులు కేసును ఛేదించారు. 4 నెలల క్రితం ములకల చెరువులో ప్రారంభమైన ఈ దందా అక్కడ మద్యం అంతా తయారు చేసి అక్కడి నుంచి 35 లీటర్ల వైట్ క్యాన్లలో డంప్ చేసి అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం 3 నెలల క్రితం ఇబ్రహీంపట్నం తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు. గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి బాటిల్స్ తయారు చేసి ఇవ్వటం, హైదరాబాద్కు సంబంధించిన రవి అనే వ్యక్తి నకిలీ లేబుళ్లను తయారు చేసి ఇవ్వటం పరిస్థితి కనిపించింది. దీంట్లో లిక్కర్ కేసులో కీలక భాగస్వామిగా ఉన్న ఎవరైతే అద్దేపల్లి జనార్దన్ ఉన్నాడో ఆయన సోదరుడు జగన్మోహన్ రావు పోలీసుల విచారణలో ఆసక్తికరమైన అంశాలను కూడా వెలుగులో తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కొక్క అంశానికి సంబంధించి ఒక్కొక్క అంశం లోతుగా విచారణలో వెల్లడవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా లిక్కర్ కేసుకు సంబంధించి కూడా నిందితులపై అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 170 కింద కేసు నమోదు చేసి 13E, 13(1), 34A, 34(1) సెక్షన్, 34A, 34F, 34H, రెడ్ విత్ 34 బ్రాకెట్ 34(1) ఇట్లా ఈ కేసులన్నీ ఈ సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారు. అచ్చం ఒరిజినల్ బాండ్గా ఉండే నిన్న మనం బిగ్ టీవీ కూడా ఒక డెమో నిర్వహించారు. ఫ్యాక్ట్ చెక్ పేరుతో కూడా బిగ్ టీవీ నిన్న ప్రజలకు చూపించింది. ఒరిజినల్ మందు ఎలా బాటిల్ ఎలా ఉంటుంది, డూప్లికేట్ బాటిల్ ఎలా ఉంటుంది, ఎక్కడా కూడా ఏమాత్రం కూడా వ్యత్యాసం లేదు, ఏమాత్రం కూడా తేడా లేని పరిస్థితి కనిపిస్తోంది. కేవలం ఎవరైనా సరే ఇది నకిలీనా ఒరిజినలా అనేది తెలుసుకోవడం కోసం మాత్రం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ షాప్ పేరు వస్తుంది, దాంట్లో అది ఒరిజినల్ అని తేలుతుంది. ఒకవేళ క్యూఆర్ కోడ్లో ఇంటూ మార్క్ కనుక వస్తే అది ఎందుకు పనికిరాంది, అది నకిలీదిగా గుర్తించవచ్చు. సో టోటల్ ఈ మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా జగన్మోహన్ రావు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే విస్తరిపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు రాయలసీమ ప్రాంతంలో కూడా లిక్కర్ కార్యకలాపాలని కొనసాగించినట్లు గుర్తించారు. 4 నెలల క్రితం ములకల చెరువులో ఈ వ్యవహారానికి తెరలేపినట్లు కూడా తెలుస్తోంది. వాస్తవానికి 3 సంవత్సరాల కాలం నుంచి కూడా అద్దేపల్లి జనార్దన్ ఆయన సోదరుడు జగన్మోహన్ రావు లిక్కర్ మాఫియా అంటే నకిలీ లిక్కర్ మాఫియాని కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పాటుగా అనేక అంశాలకు సంబంధించి కూడా దాంట్లో రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే హైదరాబాద్ చెందిన రవితో పాటు మరికొన్ని అంశాలు అంటే ములక చెరువులో తయారు చేసిన ఈ టోటల్ డంపుని మాత్రం విడతల వారీగా ఇక్కడే తీసుకొచ్చి ఇక్కడి నుంచి ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకి మొత్తం కూడా తరలించినట్లు అర్థమవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే జగన్మోహన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకుంటే కనుక టోటల్ నకిలీ మద్యం వ్యవహారం మొత్తం కూడా ఈ ములకల చెరువు అలాగే ఇబ్రహీంపట్నం కేంద్రంగానే కొనసాగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. వీరిలో ప్రధాన సూత్రధారులు, పాత్రధారులకు సంబంధించి కూడా జగన్మోహన్ రావు, శ్రీధరు, కట్టా రాజుతో పాటుగా హైదరాబాద్కు సంబంధించిన రవి అలాగే గన్నవరానికి సంబంధించిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తులు, వారితో పాటుగా ముఖ్యంగా చూసుకుంటే విజయవాడ అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి పలు షాపులకు సంబంధించి కూడా టెండర్లు వేయటం, వీళ్ళ బినామీలతో టెండర్లు వేయించడం, అలాగే వీళ్ళకి టెండర్ రాకపోతే వేరే వాళ్ళకి లీజుకి ఇస్తే దాన్ని వీరు స్వాధీనం చేసుకొని ఆ షాపుల ద్వారా కూడా ఈ నకిలీ మద్యాన్ని విక్రయించే ప్రయత్నాలు చేసినట్లు కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి రిమాండ్ రిపోర్టుకు సంబంధించి కూడా టోటల్ ఇంకొక సప్లిమెంటరీ రిమాండ్ రిపోర్ట్ని ఇవాళ రేపు కానీ వేస్తానని చెప్పి ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తం ఎఫ్ఐఆర్ కావచ్చు, రిమాండ్ రిపోర్ట్ కావచ్చు, మొత్తం 16 పేజీలకు సంబంధించిన జాబితాని ఎక్సైజ్ శాఖ అధికారులు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో నిన్న సబ్మిట్ చేశారు. సో టోటల్ ఈ వ్యవహారానికి సంబంధించి కూడా అయితే ఇక్కడ ప్రధానంగా ఇంకొక అంశాన్ని మనం చర్చించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎంటైర్డ్ ఈ వ్యవహారానికి సంబంధించి ఏదైతే ములకల చెరువు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైన నిందితులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా ఒకరిద్దరు తప్ప మిగిలిన నిందితులు మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇదే కేసులో ఇక్కడ కూడా నిందితుల జాబితాలో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే శ్రీనివాస్ రెడ్డి అలాగే రవి ఇద్దరు వ్యక్తులకు సంబంధించి కావచ్చు, అలాగే కళ్యాణ్ అనే వ్యక్తి అంటే ఈ ముగ్గురులో ఒక ఇద్దరు వ్యక్తులు తప్ప మిగిలిన వ్యక్తులు మొత్తం కూడా అక్కడ ఇక్కడ రెండో ఎఫ్ఐఆర్లో కూడా ఈ పేర్లు అయితే నమోదైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 6 నిందితుల్ని అంటే ఇబ్రహీంపట్నం కేసుకు సంబంధించి 6 నిందితుల్ని అలాగే ఏదైతే ములకల చెరువుకు సంబంధించిన కేసులో ఒక 5 అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీంట్లో డాబా ఎవరి పేరైతే లీజుకు తీసుకున్నారో కొడాలి శ్రీనివాసరావు అనే వ్యక్తి గుంటూరు జిల్లా తెనాలికి సంబంధించిన వ్యక్తి, అతన్ని నిన్న పోలీసులు అదుపులో తీసుకోవడంతో నిన్న రాత్రి అతన్ని ఇక్కడి నుంచి ములక చెరువు తరలించిన పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తం మీద చూసుకుంటే రిమాండ్ రిపోర్ట్లో చాలా ఆసక్తికరమైన అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. ఏపీ కల్తీ మద్యం వ్యవహారంలో సంచలన విషయాలు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. అద్దేపల్లి జనార్దన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అద్దేపల్లి జనార్దన్ సోదరుడు
జగన్మోహన్ రావుని విచారించిన పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో అనేక అంశాలు నమోదు చేశారు. ఎక్కడెక్కడ ఎట్లా జరిగింది, కల్తీ మద్యం దందా ఎక్కడ మొదలుపెట్టారు, ఎక్కడ సప్లై చేశారు, దానికి కావాల్సినటువంటి ఒక మెటీరియల్ ముడి సరుకంతా ఎవరు ఎక్కడి నుంచి సప్లై చేశారు, మొత్తం జనార్దన్ పాత్ర ఏంటి అనే దానిపైన పూర్తిగా జనార్దన్ సోదరుడు జగన్మోహన్ రావు పోలీసుల ముందు అన్ని విషయాలు వెల్లడించారు. ఇప్పుడు జగన్మోహన్ రావు చెప్పినటువంటి విషయాలు ఈ కేసులో మరింత కీలకంగా మారబోతూ ఉన్నాయి.